నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవంగా అలరారుతున్న దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా ఈ భూమిపై వెలసిన ప్రత్యక్ష స్వామి ఆ బాలాజీ. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏడుకొండలపై వెలసిన తన ఉనికిని అన్ని ప్రాంతాల్లో చాటి చెబుతున్న ఆ ఆపద మొక్కులవానికి ఆలయాలు నిర్మించి అర్చించుకుంటున్నారు భక్తులు. కోరిన కోర్కెలను నెరవేరుస్తూ కొండల రాయునిగా ఆపద్ బాంధవునిగా అండనుండే స్వామి ఆ వెంకటేశ్వరుడు. వామనమూర్తిగా ముల్లోకాలలో తన అంశను తన పాదాన్ని మోపి సర్వాంతర్యామి తత్వాన్ని చాటి చెప్పిన స్వామే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామికి నిర్మించిన ఓ దివ్య దేవాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. అల్లంత దూరాన్నుండే ఓ పెద్ద గాలిగోపురం దర్శనమిస్తుంది. అందమైన శ్వేత సౌధంలా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కృష్ణా జిల్లా డోకిపర్రులో నెలకొని ఉంది. ఆ దివ్యాలయ విశేషాలను దర్శిద్దాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ పద్మావతి, గోదాదేవి అమ్మవార్లకు జరిగే పూజా విశేషాలను తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలలో ఒకటైన భవిష్యోత్తర పురాణంలో పేర్కొన్నారు. గతంలో కానీ లేదా భవిష్యత్తులోనైనా వెంకటాచలం వంటి పవిత్రమైన ప్రదేశం, శ్రీ వెంకటేశ్వరుని వంటి దైవం కాని ఉండరని భావం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించడానికి, ధర్మసూత్రాలను తిరిగి స్థాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పారు. ఆ విధంగానే త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపరలో శ్రీకృష్ణునిగా అవతారాలను దాల్చి ధర్మాన్ని సంరక్షించారు. అదేవిధంగా కలియుగంలో కలిబాధలను బాపుటకు, ధర్మ సంస్థాపన చేయుటకు, భూభారాన్ని తగ్గించడానికై ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమలలో ఏడుకొండలపై వెలసి కలియుగ దైవంగా అలరారుతున్నారు. సులభుడు, కష్ట నివారకుడు, ఆపద మొక్కులవాడైన శ్రీనివాసుడు తన భక్తులకు చేరువగా ఉండడానికి, వారికి అభయమొసంగే అనాథరక్షకుడై అనేక చోట్ల తన ఉనికిని ప్రదర్శించిన ఆ స్వామి ఆలయాలు అనేకం.
सदन भवभयहरण पापविकरण पन्नगशयन वेङ्कटरमण जय 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 श्री शुभकर वदन जय 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 श्री सद्गुणभूषण जय जय वेङ्कटवरगिरिरमण तिरुमल तिरुपति वेङ्कटरमण ఎందరి బ్రోచిన ఏనాటి దైవం వెంకటేశ నీ లీలలద్భుతం. కృష్ణా జిల్లా డోకిపర్రులో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గల కోనేరు ఎంతో ప్రత్యేకంగా గోచరిస్తుంది. చుట్టూ తాటి చెట్లు, తెల్లని రంగులో ఉన్న అందమైన స్తంభాలను, బంగారు వర్ణాల సొగసులు, స్వామివారికి చేసే మంగళ స్నానాలకు ఈ కొలనును తీర్చిదిద్దారు. అలాగే చుట్టూ ఉన్న సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఆ దృశ్యాలను మనము తిలకిద్దాం. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవింద తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవింద సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా నెలకొనబడింది. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ఈ ఆలయంలో కొలువు తీరి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఎందరి బ్రోచిన ఏనాటి దైవం వెంకటేశ నీ లీలలద్భుతం శేషగిరీశాశ్రిత జనపోష వెంకటరమణ పన్నగశయన జయ 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 శ్రీ శుభకర వదన జయ 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 శ్రీ సద్గుణభూషణ జయ జయ వెంకటవరగిరిరమణ తిరుమల తిరుపతి వెంకటరమణ కుమ్మరి కురువానందిని బ్రోచి తొండమానుని గర్వము అణచి కంచిలో ఉన్న తిరుపతి నంబిని దయతో కాచి తిరుమల చేర్చి జయ 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 శ్రీ శుభకర వదన జయ 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 శ్రీ సద్గుణభూషణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని దేవాలయంలో 2015వ సంవత్సరం మే 31వ తేదీన చిత్తా నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీమూర్తిని శ్రీ లక్ష్మీ భూదేవి సమేతంగా ప్రతిష్టాపన చేశారు. డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అందాలు చూడముచ్చటగా దర్శనమిస్తాయి. విశాల ప్రాంగణం, ప్రశాంత వాతావరణం ఆలయాన్ని చేరిన భక్తులకు మనోవృత్తిని నిలకడ చేసి శాంత చిత్తాన్ని కల్పిస్తుంది. అంతేకాదు ఈ ఆలయ కుడ్యాలపై గల దేవతామూర్తుల అందాలు భక్తుల మదిలో భక్తి భావాన్ని ఇనుమడింపజేస్తాయి. ఆ అందాలను మనము తిలకిద్దాం. హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులో హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులో హరినామములే
తమ కోర్కెలు నెరవేరిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కుబడులు సభక్తికంగా చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో తులాభారం వేయుట, తాము ఇస్తామన్న వస్తువులను తులాభారంలో పెట్టి ఇవ్వటం ఇక్కడ ఓ ఆచారంగా పాటిస్తారు. శ్రీకృష్ణ తులాభారంలో లాగానే వస్తువుల కంటే భక్తుల భక్తి భావన మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అందుకు నిదర్శనంగా తులాభారం వేసే త్రాసును ప్రత్యేకంగా ఉంచారు. స్వామివారికి కళ్యాణం జరిపించి పూల పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు వేడుకను ఎంతో ఘనంగా జరుపుతారు. ఆ వివరాలేంటో చూద్దాం. డోకిపర్రు గ్రామంలో నెలకొనుటకు తన సంకల్పానుసారంగా దేవాలయ ధర్మకర్త అయిన వీరాయని విజయలక్ష్మమ్మ గారి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనబడి తన మూర్తిని దేవాలయంలో ప్రతిష్ఠించమని, ఆలయం అభివృద్ధి చెందేలా చేయమని చెప్పారట. స్వామివారి ఆజ్ఞానుసారంగా 2015వ సంవత్సరం మే 31వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద అని ఒక్కసారి భక్తితో తనను అర్థిస్తే 7 జన్మలు వారికి తోడై ఉంటానని చెప్పిన ఆ పురాణ పురుషుడు భక్తులచే ఎన్నో సేవలందుకుంటున్నాడు. అలంకార ప్రియుడు, భోజన ప్రియుడు, అభిషేక ప్రియుడు మొదలగు నామాలతో కీర్తింపబడే వెంకటనాథునికి అర్పించే సేవలు అనేకం, అమోఘం. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరునికి సంప్రదాయకరమైన పూజలు, ఉత్సవాలు ఎన్నో ఇక్కడ జరిపిస్తారు. తిరుమలలో జరిగే సేవలైన నిత్యాభిషేకం, నిత్య కళ్యాణం, మాసాభిషేకం, మాసోత్సవాలు, అష్టోత్తర పూజలు, తోమాల సేవ, ఏకాంత సేవ మొదలగు సేవలను ఇక్కడి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. అన్నుల మిన్న అలమేలు మంగ మురిపెము తీర్చిన శ్రీ హృదయేశ. సుప్రభాతముకు వేళాయ స్వామి సన్నిధి నిలిచిరి నీ భక్తవరులు. ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. కళ్యాణకారకుడైన శ్రీనివాసుడు ఎల్లప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా డోకిపర్రు ఆలయంలో విరాజిల్లుతున్నాడు. ఆలయంలో మాస కళ్యాణ ఉత్సవం ప్రతి మాసంలో వచ్చే చివరి ఆదివారం రోజున జరుగుతుంది. ఈ కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. స్వామి కళ్యాణం జరిపిస్తే అన్యోన్య దాంపత్యం, వంశాభివృద్ధి, ధన, వస్తు, వాహనాభివృద్ధి కలుగుతాయని, సంకటాలు తొలగుతాయని పెద్దలు, దైవజ్ఞులు చెప్తారు. వివాహం కానివారు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆ తలంబ్రాల అక్షతలు తలపై ధరిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలవాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. తిరుమలవాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ, కలియుగ దైవమువే. ఆపద ముక్కుల వాడా రమణ ఆదుకునే స్వామి. కమలనేత్రుడు అనగా కమల పుష్పం వంటి కన్నులు కలిగిన ఆ స్వామికి ప్రతి మంగళవారం స్వర్ణ పుష్పాలతో అర్చన జరుగుతుంది. సంగీత ప్రియుడైన వెంకటేశ్వరునికి ప్రతి గురువారం గోదాదేవి రచించిన పద్యాలతో తిరుప్పావై సేవ జరిపిస్తారు.
స్వామివారి తిరుప్పావే సేవలో వివాహం కాని యువతులు పాల్గొంటే వారికి శీఘ్రంగా వివాహం జరిగి మంచి భర్తను పొందుతారని ప్రతీతి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసునికి శ్రీసూక్తంతో విశేషమైన అభిషేకం జరుగుతుంది. స్వామివారిపై నుండి జాలువారిన ఆ అభిషేక జలాన్ని స్వీకరించి పునీతులై సమస్త దోషాల నుండి, పీడల నుండి, గ్రహబాధల నుండి ఉపశమనం పొందేందుకు భక్తులు వందల సంఖ్యలో బారులు తీరుతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శన వేళలు, పూజా కైంకర్య విశేషాలు, సేవా కైంకర్యం జరుగుతుంది. పుష్పాలతో అలంకరించిన స్వామిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. కలియుగ దైవమైన వెంకటనాథుని కరుణ అపారం. ఎంతటి తప్పు చేసిన వారైనా సరే స్వామి పాదాలను ఆశ్రయించి తమ తప్పుల్ని క్షమించమని వేడుకుంటే చాలు, క్షమించి వారిని సన్మార్గంలోకి నడిపిస్తారు. ఆడంబరాలలో చేసే పూజల కంటే భక్తికే వసుడైన ఆ భక్తవత్సలుడు వెంకటేశ్వరుడు కరిగిపోతాడు. భక్తితో ఒక్క తులసిమాలను సమర్పిస్తే చాలు, వారిని కాపాడతాడు. స్వామివారికి జరిగే పల్లకీ సేవలో పాల్గొనేందుకు భక్తులు అత్యంత ఉత్సాహంగా అధికంగా వస్తారు. ఆ స్వామి పల్లకీ భారాన్ని మోస్తే మన జీవితంలో ఎదుర్కొనే భారాలన్నింటినీ ఆ స్వామి స్వయంగా మోస్తాడని అనాదిగా వస్తున్న ప్రగాఢ విశ్వాసం. స్వామివారికి జరిగే విశేష పూజల రోజున ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి ప్రీతికరమైన లడ్డూ, పొంగలి, పులిహోర మొదలైన మధుర పదార్థాలతో మహా నైవేద్యాన్ని స్వామికి అర్పిస్తారు. ఆ గణపతి, లక్ష్మీనారాయణులు మరియు రామానుజుల వారి ఆలయం లాంటి ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. ప్రతి బుధవారం రోజున ఇక్కడ గణపతికి విశేష అభిషేకం, గరిక పూజ మొదలైనవి జరుగుతాయి. అదేవిధంగా భక్తులు విఘ్న వినాయకునికి ఉండ్రాళ్లను సమర్పించుకుని తమ పనులలో ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తారు. ప్రతిరోజు శ్రీ లక్ష్మీనారాయణులకు ఆలయంలో అష్టోత్తర పూజలు, సహస్రనామార్చనలు, మరెన్నో పూజా కైంకర్యాలు జరుపుతారు. భక్తులు ఆ పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణుల కటాక్షాలను పొందుతారు. వైష్ణవ సంప్రదాయ గురువుగా శ్రీనివాసుని పాదదాసుడిగా నిలిచిన రామానుజుల వారి ఆలయం కూడా ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఎంతో విశేషంగా కనిపిస్తుంది. ఎంతో దివ్యమైనది, మహిమాన్వితమైనదైన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి చేరుకునేందుకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. రైలు మార్గంలో చేరుకోవాలనుకునేవారు కౌటారం రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుండి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయాన్ని చేరుకోవచ్చు. అదేవిధంగా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాలనుకునేవారు బస్సులో గుడివాడ టౌన్ చేరుకొని అక్కడి నుండి 19 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయాన్ని చేరుకోవచ్చు. భక్తులకు అభయమిచ్చి వారి కష్టాలను తీరుస్తూ వారికి ఆపద్బాంధవుడిగా కొలువు తీరి భక్తుల పాలిట కొంగు బంగారమై డోకిపర్రు గ్రామంలో కొలువు తీరిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించాం. ఆ స్వామి కరుణ, అండదండలు, ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవిగా వేంచేసిన శ్రీ లక్ష్మీదేవి వార్ల అనుగ్రహం సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో దివ్య దేవాలయ విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.